ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనంలో మనం చదివిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయం 6 గంటలకు పిలాతు ఇంటి ముందుకు తీసుకొచ్చిన తర్వాత విపరీతమైన కొరడా దెబ్బల చేత ఆయన కొట్టి గాయపరిచి, ఆ తర్వాత తల మీద మొల్లకిరీటం పెట్టి ఆయన వస్త్రాలను మార్చి భయంకరంగా శిలువను మోయించి వేయించి చంపారు. అప్పుడు అరిమతయి యేసేపు అనే ఒక వ్యక్తి వచ్చి పిలాతును బ్రతిమిలాడి అడిగి యేసు ప్రభువారి దేహాన్ని తీసుకెళ్ళి ఆ గొల్గొతా కొండకి దగ్గరగా ఉన్న ఒక తోట ఉంటే ఆ తోటలో ఆయన కొరకే తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువారిని ఉంచటం జరిగింది. రోమా ప్రభుత్వం చట్టం ప్రకారంగా యేసు ప్రభువారి దేహాన్ని సమాధిలో పెట్టి ఆ సమాధికి పెద్ద రాయినే దొర్లించారు, వేశారు. ఆ తర్వాత ముద్ర వేసి ఆ తర్వాత కాపలా కాసి వెళ్ళిపోయారు. లేఖనం ప్రకారంగా లూకా సువార్త ఒక మాట ఉంటుందండి. ఏముంటుందంటే, దయచేసి మత్తయి సువార్త చూడండి, 16:21 చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, శిష్యులంతా గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు శిష్యులకు పలుసార్లు చెప్పుకుంటూ వచ్చాడు, ప్రియులారా, నేను పాపిష్టులైన జనాల మధ్యలో చనిపోబోతున్నాను. ప్రధాన యాజకుల చేతను పెద్దల చేతికి అప్పగించబడి కొరడాల చేత నేను దెబ్బలు తిని ఇదిగో నేను చనిపోతాను, నేను 3వ దినాన లేస్తానని ప్రభు చెప్పాడు. పలుసార్లు చెప్పాడు. స్త్రీల గురించి ఆలోచిస్తే స్త్రీలకు ఒక్కసారి చెప్పాడేమో, శిష్యులకు చాలాసార్లు చెప్పాడు, ప్రియులారా. అయితే ఇక్కడ మనం వినవలసిన విషయం ఏంటంటే, ఎక్కువసార్లు విన్నవారు త్వరగా మర్చిపోయారు, ఒక్కసారి విన్న వాళ్ళు కొంచెం తక్కువగా మర్చిపోయారు. ఈ మాట మీరు ఆలోచించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం కానీ, మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం కానీ, లూకా సువార్త 24:1 కానీ, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం కానీ, 4 సువార్తల్లో గమనిస్తే 4 చోట్ల మీరు మరలా చదివినా కానీ మరియా కనపడిద్ది, మగ్దలేని మరియా కనపడిద్ది. వింటున్నారు ఈ మాటలు? జాగ్రత్తగా వినాలి. ఎక్కడికి వచ్చి కూడా మీరు వినకపోతే నేను చేసేది ఏమి లేదు. 4 సువార్తలు విన్నా కానీ మగ్దలేని మరియా. కానీ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక చోట ఏం జరిగిందంటే, ప్రియులారా, స్త్రీలు వెళ్ళారు, చూశారు, యేసు ప్రభువారి దేహము సమాధిలో లేదు. వెంటనే వెళ్ళిపోయి పేతురికి మరొక శిష్యునికి చెప్పారు. వారు వచ్చి చొంగి చూశారు, వారికి కూడా కనపడలేదు. కనపడినప్పుడు ఏం చేయాలి? నీవు ఆయన శిష్యుడు అయినప్పుడు, ఆయన లేడు అన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. కానీ పేతురు వేరొక శిష్యుడు ఏం చేశాడంటే, అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అద్భుతం ఏంటంటే, మగ్దలేని మరియ అక్కడే కూర్చుంది. ఆమేన్. హల్లెలూయా. పురుషులు వెళ్ళిపోయారు, స్త్రీ మాత్రానికి శ్రద్ధ కలిగే. అందుకని ఆమె గురించి 4 సువార్తలు రాయబడదండి. స్టార్టింగ్ మొట్టమొదటిగా మగ్దలేనే మరియయ్యో, వేరొక మరియయ్యో, మగ్దలేనే మరియయ్యో, సూసన్నయ్యో, మగ్దలేని మరియయ్యో, ఆ తర్వాత యోహన్నయ్యో,
మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అని మరియయు. స్టార్టింగ్ ఏముంది చెప్పండి, చెప్పండి. మగ్దలేనే మరియయు, మగ్దలేనే మరియ గురించి రాయబడద్దు ప్రియులారా. చాలా మరియలు ఉన్నారు. యేసు ప్రభు తల్లి మరియ వేరు, మళ్ళా లాజరు సహోదరుడు మరియ కూడా వేరు ప్రియులారా. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, యేసు ప్రభు వారి దేహమును ఎవరో ఎత్తుకుని పోయారని కూర్చుని ఏడుస్తుందట ఆమె. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో చాలండి, చాలు. యేసు ప్రభు వారి దేహాన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడ అంతవరకు ఆమె బయట ఉండి చూస్తూ ఉందండి. యేసు ప్రభు వారి దేహాన్ని ఎక్కడైతే పడుకోబెట్టారో అక్కడ కాళ్ళ వైపు ఒక దేవదూత ఉందండి, ఎడం వైపు ఒక దేవదూత ఉందండి. నువ్వు ఎవరిని వెతుకుతున్నావంటే, నేను మా ప్రభువుని వెతుకుతున్నాను అంటే దేవదూత అంటది కదా, ఆయన చెప్పినట్టే ముందుగానే గలిలోకి వెళ్ళిపోయాడుగా అని దేవదూత చెప్పిద్దండి. అలా దేవదూత మాట్లాడుతుందండి. అలా దేవదూత మాట్లాడి బయటకు వస్తుందో లేదో వెంటనే యేసు ప్రభు అక్కడ ఉంటాడండి. యేసు ప్రభు ఎక్కడుండి, అమ్మా ఏంది ఎవరిని వెతుకుతున్నావంటే, నువ్వైనా ఎత్తుకుని పోతే చెప్పు, నేను మోసుకుని పోతాను నా ప్రభువుని అంటది ప్రియులారా. నేను మోసుకుని పోతా అని చెప్పేసి అనేసరికి అప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, ఫస్ట్ మాట మరియా అంటాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పేరు పెట్టి పిలిస్తే వెంటనే నువ్వేం చేస్తావు? పిలిచిన వాని స్వరాన్ని గుర్తుపడతావు. పిలిచిన వాని స్వరాన్ని వెంటనే గుర్తుపట్టింది. గుర్తుపట్టి ఏమన్నా తెలుసా? రబ్బూని అంటే బోధకుడా అన్నది ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు. ఏమంటండి? మనం ఎవరి స్వరం వినాలండి? చెప్పమ్మా. దేవుని స్వరం వినాలంటే దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. చెప్పండి అమ్మా. దేవుని స్వరాన్ని మనం మధ్యరేతుల్లో కొన్ని స్వరాలు వినపడతాయి, తెల్లవారుజామున కొన్ని స్వరాలు వినపడతాయి, బయట వాళ్ళు పిలిచినా కానీ కల్లో పిలిచినట్టు అనిపించింది ఒక్కోసారి కదండి. అర్థం కదా, ఒక్కోసారి మైండ్ కొంచెం గజిబిజి అవుతూ ఉంటుంది. సమయాలు గుర్తుపట్టలేకపోయిండు. అప్పుడు సేవకుడు చెప్పాడు ప్రియులారా, 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. 20వ అధ్యాయం 13వ వచనం యోహాను సువార్త. వారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఆమెను అడగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిర నిన్ను. అమ్మా ఎందుకు ఏడ్చుస్తున్నావని ఆమెను అడగగా, ఇక్కడ మనకు కావలసిన విషయం ఏంటంటే, మొదటి మాట చూడండి, 20వ అధ్యాయములోని 4వ వచనములో 5వ వచనములో ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి ప్రవేశించలేదు. నారబట్టలు పడి ఉంటయు, కొంచెం ముందుకు రండి, 11 చదవండి. అయితే మరియ సమాధి కాదు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా 13వ వచనం. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగా. ఏమండి, బైబిల్లో ఉన్న భక్తులు కూడా ఏడ్చారు. బైబిల్లో ఉన్న స్త్రీలు కూడా ఏడ్చారు. ఎందుకు 2 సార్లు చెప్తున్నారనంటే, లోకంలో అంటారు కదా, మీరు క్రైస్తవులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఎందుకంట. ఇంకో బైబిల్లో ఉన్న వాళ్ళు ఏడ్చారండి. బైబిల్లో ఎందుకు కారణం లేకుండా ఎవరు కూడా
హృదయంలో వేదన ఉంటే, హృదయంలో బాధ ఉంటే ఏడుస్తారండి. హృదయంలో దుఃఖం ఉంటే మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభా నా బ్రతుకు ఏమైంది, ఇట్లా ఎందుకైంది, అసలు ఏమైంది ప్రభా, నా స్థితి ఏంది ప్రభా, అసలు నా పరిస్థితి ఏంది ప్రభా అంటే, దేవుడు ఏం చేస్తారంటే నువ్వు బ్రతికినంత కాలం కూడా పరులకు సాక్ష్యం చెప్పే విధముగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించి నీ ముందు పెడతాడు. హల్లెలూయా. దీనికి ఆపోజిట్ ఒక మాట చెప్పండి. నువ్వు కన్నీరు విడిచి నీ అవసరత కోసం ప్రార్థన చేస్తే బహుకాలం నువ్వు బ్రతికినంత కాలం నీకు ఒక సాక్ష్యం నీ కళ్ళ ముందు ప్రభువు పెడతాడు. దీనికి ఆపోజిట్ ఒక మాట చెప్పండి, వ్యతిరేకమైన పదం. ప్రార్థన చేయనంత వరకు, ఇలా చెప్పండి, ప్రార్థన చేయనంత వరకు చెప్పండి, దేవుడు ఏ కార్యము జరిగించడు, నీ ముందు ఏ సాక్ష్యం కూడా. సాక్ష్యాలు ఏం చెబుతావు నువ్వు? సాక్ష్యాలు చెప్పాలి అంటే చెప్పండి, నీ అవసరత నిమిత్తమే నువ్వు కన్నీరు విడిసి నోరు తెరవరాదని. ఏమైంది? నాకు ఇష్టం లేనిది నోరు మూసుకోవటం. హల్లెలూయా. ఏమండి, కొన్ని సాక్ష్యాలుంటే ఆమె తెలుసా, ఒక్కొక్కసారి మనం అట్లా స్లిప్ అవుతూ ఉంటాం ఎక్కడో చోట. అట్లా స్లిప్ అయ్యేసరికి దేవుడు గుర్తు చేస్తాడు, ఇగో పలానా రోజు నీ కార్యం జరిగించాడు. అప్పుడు స్టిఫ్నెస్ వచ్చింది అనమాట. స్లిప్ అయ్యేప్పుడు స్టిఫ్నెస్ వచ్చేసి, ప్రభా నీకు స్తోత్రం, ఎంత అద్భుతం జరిగించినావు ఒకరోజు ప్రభా, ఆ రోజు అద్భుతం జరిగించినప్పుడు ఈ రోజు కూడా జరిగిస్తావుగా ప్రభా, అయితే నిలబడతా ప్రభా, నీ కార్యం నేను నిలబెట్టిద్ది. నీకు జరిగిన స్వస్థత, నీకు జరిగిన అద్భుతం, నీకు జరిగిన ఆశ్చర్య కార్యం, నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నువ్వు విడిసిన కన్నీరును బట్టి, నీ హృదయ వేదన బట్టి ప్రభు నీ జీవితంలో జరిగిన అద్భుతం ఏం చేసిందంటే నిన్ను ఏం చేసిందంటే నిలబెట్టింది. అంటే ఏమంటారు దాన్ని? ఒకసారి స్లిప్ అయిపోయాను, ఇప్పుడు ఏమైనా నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు ఎట్లా నిలబడ్డావు తెలుసా? స్టెబిలిటీగా నిలబడ్డావు, అంతే, బలంగా. అవునా కదా? అయితే నీ జీవితంలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. నీ జీవితంలో ఏముండాలమ్మా? చెప్పమ్మా, నీ జీవితంలో ఏముండాలమ్మా? చెప్పాలి. సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? హల్లెలూయా. ఎవరితో పని లేదు, నీ జీవితంలో జరిగిన నీ సాక్ష్యమే నీకు చాలంతే. రేపు రోజున దేవుడు లేడు అనుకో, నువ్వు చెప్పలేవు, నువ్వు చెప్పడానికి నీ నోరు రాదంతే. ఆమేన్. హల్లెలూయా. 17వ వచనం మీరు అక్కడే ఉంటే, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను పట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు చూసారండి, ఎవరితో చెప్పాలి ఇప్పుడు? అమ్మా, ఎవరితో చెప్పమంటున్నాడు యేసు ప్రభువారు? చెప్పండి. యేసు ప్రభువారు మగ్దలేని మరియతో చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పు అంటున్నాడు. ఇప్పుడు సమాధి దగ్గర ఎవరున్నారు? మగ్దలేని మరియ ఒక్కతే ఉంది. మరి శిష్యులు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఏమైపోయారండి శిష్యులు వెళ్ళిపోయారు. ఇప్పుడు శిష్యుల యొద్దకు సువార్త వెళ్ళాలి అంటే మగ్దలేని మరియ చెప్పాలి. ఆల్రెడీ మగ్దలేని మరియ చెప్పిందండి. చెప్పితేనే వారు వచ్చి చూశారు. చూసినాక యేసు ప్రభువారి దేహం ఉందా? లేదని అనుకున్నారు. వెంటనే సమాధి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె మరలా వెళ్ళిపోయి చెప్పాలట. ఆమేన్. హల్లెలూయా. ఒకటి ప్రియులారా, ఏది ఏమైనా మనకు కావాల్సింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన తిరిగి బహుకాలం నుంచి మన ఇంట్లో ఎవరైనా మంచాన పడ్డారు, వాళ్ళకి షాకిరి చేయలేకపోతున్నాం. మనం సమయాన్ని హెచ్చిస్తున్నాం, అసలు డబ్బులు హెచ్చిస్తున్నాం. వీరు వస్తున్నారు, సలహాలు చెబుతున్నారు, ఇంకా శ్రేష్టమైన ఆహారం ఇస్తూనే ఉన్నానండి, బట్టలు మారుస్తూనే ఉన్నాను, కట్టు మారుస్తూనే ఉన్నాను, ఆయింట్మెంట్ వేస్తూనే ఉన్నాను, తలమెత్త మారుస్తున్నాను, కాళ్ళు తీసి నేనే పైన వేస్తున్నాను, పడుకోబెడుతున్నాను, బ్రష్ చేయిస్తున్నాను, నేనే అన్నీ చేస్తున్నానండి అంటాను. అయ్యో, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయే,
నీకెప్పుడు రెస్ట్ వచ్చిద్దో ఏమో అంటే, ఇంకా నాకేం రెస్ట్, వాళ్ళు పైకి లెగిస్తే మాకు రెస్ట్ అంటారు. ఒకానొక రోజున ప్రభు స్వస్థపరిచి వారిని లేవనెత్తింది అనుకోండి, అప్పుడు మనకు రెస్ట్. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది, గొప్ప సంతోషమే. హల్లెలూయా. అవండి, లేవాలా కూర్చోవాలా చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది వచ్చారు నిన్న రన్ ఫర్ జీసస్కి. మామూలుగా జరగలేదు ప్రియులారా. రోమన్ క్యాథలిక్ బిషప్ గారు పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ దాకా నడుచుకుంటూ వచ్చిండు ఆయన. కొన్ని వందల వేల సంఘాలకి బిషప్ ఆయన, జిల్లా మొత్తం. వింటున్నారు ఈ మాటలు? రకరకాల బిషప్పులు వచ్చారు ప్రియులారా. మామూలు విషయం కాదు ఇది. అందరు కలిసి ప్రార్థన చేశారు. ఏంటంటే, పడిపోయినవాడు లేవాలి, కృంగిపోయిన వారు లేవాలి, చెరలో ఉన్నవారు విడిపించబడవాలి, నలిగిన వారికి స్వస్థత కలగాలి, పడ్డవాడు పడ్డట్టే ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, ఆయన తిరిగి లేచాడు అంటానికి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే,